పౌర సేవా పురస్కారము ఇన్ ద పాయింట్ ఆఫ్ సివిల్ అవార్డ్స్ భారతదేశంలో మనకి అత్యున్నతమైనటువంటి పౌర సేవా పురస్కారము భారతరత్న. అయితే ఈ భారతరత్న అవార్డుకి సంబంధించినంత వరకు ఎస్టాబ్లిషింగ్ ఇయర్ ఎప్పుడు, ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఎవరు ఇస్తారు, అలాగే హైలైట్స్ ఏమిటి, కాంట్రావర్సీస్ ఏమిటి, ఎంతమంది ఇప్పటి వరకు ఈ అవార్డుని పొందడం జరిగింది, మహిళలు ఎంతమంది ఉన్నారు, చనిపోయిన వారికి ఏమైనా ఈ అవార్డుని ఇవ్వచ్చా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. జనరల్గా ఇన్ ద ఇయర్ 1954 January 2 జనవరి 2 1954 అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచే 2 అవార్డులు ప్రారంభించబడినవి. అవి ఒకటి భారతరత్న, 2 పద్మవిభూషణ్. అప్పుడు ఆ 2 మాత్రమే భారతదేశంలో పౌర సేవా పురస్కారాలుగా పరిగణించబడేవి. అయితే రాష్ట్రాల నుంచి నామినేషన్స్ ఎక్కువగా రావడం వలన ఫ్లోటింగ్ కోసం 1955 January 8 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుని మరొక 2 అవార్డులుగా విడగొట్టి వాటికి పద్మభూషణ్, పద్మశ్రీ అని పేరు పెట్టారు. దాంతో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్గా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని 4 అవార్డులు వచ్చాయి. కాబట్టి పద్మవిభూషణ్ కానీ భారతరత్న కానీ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1954. పద్మభూషణ్, పద్మశ్రీ ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1955 అని చెప్పుకోవాలి. అందులో పద్మవిభూషణ్ని ఫస్ట్ క్లాస్ అంటారు, పహేలా వర్గ్. పద్మభూషణ్ని సెకండ్ క్లాస్ అంటారు, దూసరా వర్గ్. పద్మశ్రీని తీసరా వర్గ్, థర్డ్ క్లాస్ అని పిలుస్తారు. అయితే ఈ వీడియో తర్వాత పద్మ అవార్డ్స్కి సంబంధించిన హైలైట్స్ చెప్తాను. ఇప్పుడు మనకి భారతరత్న అవార్డు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం వద్దాం. జెమ్ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్లో సింపుల్గా రత్నం అంటే జెమ్, భారత్ అంటే ఇండియా. జెమ్ ఆఫ్ ఇండియా ఆర్ జ్యువెల్ ఆఫ్ ఇండియా అని అవార్డుని పిలుస్తారు. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ, మన దేశంలో అత్యున్నత పౌర సేవా పురస్కారం ఇది. అయితే ఎవరికి ఇస్తారు సార్ ఈ అవార్డుని అంటే, భారతదేశంలో ఏ రంగంలో కృషి చేసిన వారికైనా ఈ అవార్డుని ఇవ్వవచ్చు. కళలు, సాంస్కృతికం, శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, జర్నలిజం, ఎనీ ఫీల్డ్ ఇన్ ద కంట్రీ. అంటే ఓవరాల్గా చెప్పుకుంటే మనం 10 రకాల ఫీల్డ్స్ని చెప్పుకుంటాం. స్పిరిచువలిజం అదర్స్ కేటగిరీకి వస్తుంది. ఇవన్నీ కూడా ఫార్మర్స్, వీళ్ళందరూ కూడా ఈ అవార్డు తీసుకోవడానికి ఎలిజిబుల్. కులము, మతము, ప్రాంతము, లింగము, వర్గము అనే భేదము లేకుండా ఎవరైనా సరే భారతదేశంలో ఈ అవార్డుని పొందవచ్చు. కాకపోతే వారు భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేసినటువంటి వ్యక్తులై ఉండాలి. అట్లాంటి వ్యక్తులు ఈ అవార్డుని పొందవచ్చు. అయితే ఈ అవార్డుని ఎంపిక చేయడం కోసము ఓ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే భారత ప్రధానమంత్రి. రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నామినేషన్స్ని అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని నామినేషన్స్ని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ కమిటీలో లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో విపక్ష నేత, అలాగే మరొక 2 ప్రముఖ వ్యక్తుల్ని ఆ కమిటీని సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీ మొత్తం జల్లెడ పట్టి ప్రముఖమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్ అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి wrote a letter to the central government to give the Bharat Ratna posthumously to SP బాలసుబ్రహ్మణ్యం. SP బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న ఇవ్వండి అని ఆయన ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అలాంటి నామినేషన్స్ ఏమైనా ఉంటే, అలాంటి సిఫార్సులు ఏమైనా ఉంటే వాటన్నింటినీ జల్లెడపట్టి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వారికి అవార్డుని సెలెక్ట్ చేసి ఆ ఫైలుని రాష్ట్రపతి కార్యాలయానికి పంపిస్తే రాష్ట్రపతి దాని మీద సంతకం పెట్టి రాష్ట్రపతి కార్యాలయం ద్వారా వీటిని అనౌన్స్ చేస్తారు. అయితే ఈ అవార్డుని
ఇచ్చేది భారత ప్రభుత్వము, ప్రజెంట్ చేసేది అంటే ప్రదానం చేసేది భారత రాష్ట్రపతి. రాష్ట్రపతి భవన్లో, విజ్ఞాన్ భవన్లో ఈ ప్రజెంటేషన్ సెరమనీని నిర్వహిస్తారు గ్రహీతలకి. అలాగే ఈ భారతరత్న అవార్డుకి సంబంధించినంత వరకు కూడా చాలా రకాలైనటువంటి హైలైట్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి, అలాగే కొన్ని రకాలైనటువంటి ఇవి కూడా ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. అవేమిటంటే ద ఫస్ట్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా పిలువబడిన ఈ భారతరత్నాన్ని ఎంపిక చేయడం కోసము కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి సార్ ఆ కండిషన్స్ అంటే, భారతరత్న అనేటువంటి ఈ అవార్డుని ప్రతి సంవత్సరం ప్రకటించాలి. సెకండ్ కండిషన్, ఒక సంవత్సరంలో ప్రకటించినప్పుడు 3 కంటే ఎక్కువ మందికి ప్రకటించకూడదు. నెక్స్ట్ కండిషన్ ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మరణించిన వారికి ఈ అవార్డుని ఇవ్వకూడదు లేదా ప్రకటించకూడదు. అండ్ ద నెక్స్ట్ వన్, ఎవరైతే భారతరత్న గ్రహీత ఉన్నారో ఆ గ్రహీత ఈ భారతరత్న అనేటువంటి పదాన్ని తన పేరు ముందు కానీ తన పేరు తర్వాత కానీ ఉపయోగించుకోవడానికి వీలు లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారము ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ దాన్ని వాడడానికి లేదు, ముందుగానే వెనుకని. కానీ ఒక వ్యక్తి తన బయోడేటా రాసుకున్నప్పుడు భారతరత్న అనే పదాన్ని తన పేరు ముందు కానీ తన పేరు తర్వాత కానీ వాడవచ్చు. ఇవి కొన్ని నియమాలు. అయితే ఇప్పుడు ఈ నియమాలన్నీ కూడా ఈ అవార్డు ఎంపిక చేయడానికి అంత మ్యాండేటరీ ఏమీ కాదు, తప్పనిసరి ఏమీ కాదు. ఎందుకు సార్ అంటే, ప్రతి సంవత్సరము ఇవ్వడం లేదు, 3 కంటే ఎక్కువ మందికి ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. అండ్ ఆల్సో మరణించిన వారికి కూడా ప్రకటించారు, ఇప్పటివరకు చాలా అవార్డులు ప్రకటించారు. కాబట్టి నాట్ మ్యాండేటరీ నౌ. అండ్ నెక్స్ట్ వన్, ఈ అవార్డుకి భారతదేశంలోనే అతిపెద్ద అవార్డు పౌరసేవా పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న అని మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ అవార్డుకి ప్రభుత్వం తరపు నుంచి గ్రహీతకు వచ్చే నగదు బహుమతి ఎంత? వాట్ ఈస్ ద క్యాష్ ప్రైజ్ టు భారతరత్న అవార్డ్ ఈస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ నో మానిటరీ గ్రాంట్ టు భారతరత్న అవార్డు. భారతరత్న గ్రహీతకి ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరు. చాలా పుస్తకాల్లో కానీ ఎక్కడైనా కానీ 11 లక్షలని లేకపోతే 7 lakhs అని ఇట్లా రాసి ఉంటుంది. కాదు, అఫీషియల్ డేటా ఫ్రమ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ, దెర్ ఈజ్ నో మానిటరీ గ్రాంట్ టు ద భారతరత్న అవార్డు. భారతరత్న గ్రహీతకి ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరు. సార్ మరి అలాంటప్పుడు ఈ అవార్డు తీసుకోవడం ఎందుకు, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అని పిలవడం ఎందుకు అని మనకి డౌట్ రావచ్చు నగదు బహుమతి లేనప్పుడు. ప్రపంచ దేశాల్లో ఆస్కార్ అవార్డు అనే మనకు తెలుసు, హైయెస్ట్ మూవీ అవార్డ్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ మూవీస్. ఇంగ్లీష్ భాషా సినిమాలకి ఇచ్చే ఆస్కార్ అవార్డు ఉంది, దానికి కూడా నగదు బహుమతి లేదు, నో క్యాష్ ప్రైజ్, ఓన్లీ షీల్డ్ ఇస్తాను ఆస్కార్ అవార్డు. అలాగే భారతరత్నకి కూడా ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరు. కానీ భారత ప్రభుత్వం చేత వీరికి సదుపాయాలు కల్పించబడతాయి. ఆ సదుపాయాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఫెసిలిటీ, భారత ప్రధానమంత్రి జీతంలో సగము జీతము గ్రహీతకి పెన్షన్ రూపంలో ప్రతి నెల వస్తుంది. పెన్షన్ ఫెసిలిటీ అరౌండ్ ½ ఆఫ్ ద శాలరీ ఆఫ్ ఇండియన్ PM. సార్ మరి ఈ పెన్షను ఎవరు పొందవచ్చు అంటే, ఒక వ్యక్తి బతికుండగా ఈ అవార్డుని పొందితే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు పొందుతాడు, తర్వాత తన భార్యకి ఏమీ ఇవ్వడం జరగదు. నెక్స్ట్, ఒక మహిళకి ఈ అవార్డుని ప్రకటిస్తే తను బతికున్నంత కాలము ఆ అవార్డు పొందుతారు, ఆమె చనిపోతే తన భర్తకి ఏమీ ఇవ్వడం జరగదు. నెక్స్ట్ కండిషన్, ఒక వ్యక్తికి మరణించిన తర్వాత భారతరత్నాన్ని ప్రకటిస్తే పెన్షన్ ఎవరికి ఇస్తారు సార్ అంటే, లీగల్గా తన భార్య, వివాహం చేసుకున్నటువంటి భార్యకి ఆమె చనిపోయేంత వరకు పొందుతుంది. నెక్స్ట్ సార్, ఒక వ్యక్తికి మరణించిన తర్వాత భారతరత్న ప్రకటించారు, అప్పటికి తన భార్య కూడా చనిపోయింది, మరి ఎవరికి ఇస్తారు సార్ అంటే వారి పిల్లలకి ఇస్తారు. వారి పిల్లల్లో ఒకరు ఎవరంటే, వివాహము కాని అమ్మాయి కానీ 18 సంవత్సరాలు నిండని అబ్బాయికి కానీ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. నెక్స్ట్ సార్, ఒక వ్యక్తికి మరణించిన తర్వాత భారతరత్న ప్రకటించారు, అప్పటికే ఆయన భార్య చనిపోయింది, పిల్లలకి ఇస్తానని చెప్పారు. మరి ఒక వ్యక్తికి మరణించిన తర్వాత భారతరత్నాన్ని ప్రకటించారు,
ఆయనకి వివాహం కాలేదు, మరి ఈ పెన్షన్ ఎవరికి ఇస్తారంటే వారి తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేసి వారు చనిపోయేంత వరకు ఇస్తారు. ఇవి కండిషన్, చాలా ఇంపార్టెంట్ కండిషన్. కాబట్టి ఫస్ట్ ఫెసిలిటీ భారతరత్న అవార్డీ పెన్షన్. అరౌండ్ ఆ పెన్షన్ ఎంత ఉంటుందంటే భారత ప్రధానమంత్రి జీతంలో సగం జీతం. సెకండ్ ఫెసిలిటీ ఏమిటి సార్ భారతరత్న అంటే, దేశం మొత్తం మీద అన్ని రైళ్లలో అన్ని విమానాలలో ఉచితంగా ప్రయాణించవచ్చు. థర్డ్ ఫెసిలిటీ, అవసరమైతే భారతరత్న గ్రహీతకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, పార్లమెంటు సమావేశాలకి హాజరు కావచ్చు, గణతంత్ర స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలకి హాజరు కావచ్చు. భారత రాజ్యాంగం కల్పించే వరుస క్రమంలో ప్రాధాన్యతా క్రమంలో వీరు 7A ర్యాంకులో ఉంటారు. 7 సబ్ A ర్యాంక్ అంటే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఆర్డర్లో 7A ర్యాంకులు ఉంటారు. 7th ర్యాంకులో అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రస్తుత క్యాబినెట్ మంత్రులు ఇట్లాంటి వారు ఉంటారు. అలా వీళ్ళు 7A ర్యాంకులో భారతరత్న గ్రహీతలు ఉంటారు. ఇవి వీరికి కల్పించబడేటువంటి ఫెసిలిటీస్. అలాగే భారతరత్న గ్రహీత ఇలాంటి ఫెసిలిటీస్ని కల్పించబడతారు కాబట్టి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించబడతాయి. నెక్స్ట్, భారతరత్న అవార్డులో వివాదాలు, కాంట్రావర్సీస్ ఏమిటి అంటే చాలా కాంట్రావర్సీస్ ఉన్నాయి. కాంట్రావర్సీ నెంబర్ 1, వివాదము 1 ఏమిటి సార్? ఫస్ట్ వివాదం అంటే 1975 జూన్ 25న దేశంలోనే తొలిసారిగా ఇందిరాగాంధీ ప్రభుత్వము అధికారం దాహంతో ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352. దాన్ని అరౌండ్ 18 నెలలు దేశంలో కొనసాగించారు. అయితే అంటే దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పాలిటీలో చదువుతూ ఉంటాం. ఆమె 1971 ఎన్నికల్లో అవినీతి చేసి గెలిచింది అని చెప్పి రాజ్నారాయణ అనే వ్యక్తి చేతిలో ఆమె చేతిలో ఓడిపోయాడు. ఆయన కేసు ఫైల్ చేస్తే అలహాబాద్ హైకోర్టు హెచ్ఆర్ కన్నా ఇచ్చిన తీర్పు ప్రకారము మీరు ఈ పదవికి అనర్హులు, మీరు ఎలాంటి నిర్ణయాలు క్యాబినెట్ని సంప్రదించకుండా తీసుకోకూడదని తీర్పు చెప్తే ఆమె ఎలాగైనా తన అధికారం కోసము ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే ఈ ఐడియాని ఆమెకు ఇవ్వడం జరిగింది, 352 ఆర్టికల్ని విధించండి అని. దాంతో ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. 18 నెలలు కొనసాగింది. వెన్ ద ఎమర్జెన్సీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కంట్రీ అవర్ సిటిజన్స్ స్క్రాప్డ్ దేర్ రైట్స్. ఎప్పుడైతే దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందో భారత పౌరులు వారి హక్కుల్ని కోల్పోతారు. గ్యాదరింగ్స్ ఉండవు, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండవు, ముందస్తుగా అరెస్ట్ చేస్తారు, మైండ్ ఓవర్స్ అరెస్ట్ చేసి వారిని జైల్లో పెడతారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి, చిదంబరం ఇట్లాంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. జయప్రకాష్ నారాయణన్ వీరిని అరెస్ట్ చేశారు. అలాగే 18 నెలల తర్వాత ఇంటెలిజెన్స్ ఒక నివేదికని ఇవ్వటం జరిగింది ఇందిరాగాంధీ గారికి. మేడం, మీరు భారతదేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరంటే ఒక మంచి గౌరవం ఉంది ప్రజల్లో. ఇప్పుడు కనుక మీరు ఎమర్జెన్సీని తీసుకొచ్చి లిఫ్ట్ చేసేసి ఎన్నికలకు వెళితే మీరే గెలుస్తారు మళ్ళీ అని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆ నివేదికని నమ్మి ఆమె ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు వెళితే ఘోరమైన ఓటమి 1977లో 130కి పైగా స్థానాలని గెలుపొందడం జరిగింది. గతంలో 300కు పైగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలకు పరిమితం అయిపోవడం ఒక దారుణమైనటువంటి పరాజయంగా చూడడంతో అప్పుడు జనతా ప్రభుత్వము, ఒక అలయన్స్ గవర్నమెంట్ ఏర్పడింది. జనతా ప్రభుత్వం అంటారు, సంకీర్ణ ప్రభుత్వం. దానికి మొరార్జీ దేశాయ్ నాయకత్వం వహించి ప్రధానిగా ఎంపికయ్యారు. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ became the first non-Congress prime minister for the country from Janata government in 1977 to 1979. ఆ ప్రభుత్వము మీకు తెలిసే ఉంటుంది. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పనిచేశారు ఆర్థిక మంత్రిగా. 10 బడ్జెట్లను పెట్టి దేశంలోనే అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కూడా మొరార్జీ దేశాయే. చాలా ఇంపార్టెంట్ అది కూడా. అలా మనకి మొరార్జీ దేశాయ్, అంతేకాకుండా మొరార్జీ దేశాయ్ తన యూరిన్ని తానే తాగేవాడండి. అదొక హైలైట్. ఆయన ఆరోగ్య రహస్యం అని చెప్పేవాడు. ఆయన అతి పెద్ద వయసులో దేశానికి ప్రధాని అయినది కూడా మొరార్జీ దేశాయ్. అయితే ఆ సంకీర్ణ ప్రభుత్వము ఏర్పడిన వెంటనే 1977 జూలైలో భారతరత్నాన్ని రద్దు చేయడం జరిగింది.
హీ క్యాన్సిల్డ్ భారతరత్న. తర్వాత సంకీర్ణ ప్రభుత్వం 2 సంవత్సరాలు మాత్రమే నిలబడింది. తర్వాత 1980లో మళ్ళీ ఎన్నికలు రావడం, ఇందిరాగాంధీ వాజ్ రీఎలెక్టెడ్. మళ్ళీ ఇందిరాగాంధీ ఎలక్ట్ అవడంతో భారతరత్నాన్ని పునః ప్రారంభించారు. రీస్టార్టెడ్ బై ఇందిరాగాంధీ అయింది. అయితే అది ఒక పెద్ద వివాదంకి దారితీసింది. ఇక్కడ మనకి 6 రకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఒకటో ప్రశ్న, భారతరత్నాన్ని రద్దు చేసిన ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. రీస్టార్ట్ చేసిన ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. రద్దు చేసిన సంవత్సరం ఏదంటే 1977. రీస్టార్ట్ చేసిన సంవత్సరం ఏది అంటే 1980. రద్దు చేసిన ప్రభుత్వం ఏది అంటే జనతా ప్రభుత్వం. రీస్టార్ట్ చేసిన ప్రభుత్వం ఏది అని క్వశ్చన్ అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది కాంట్రావర్సీ నెంబర్ 1. నెంబర్ 2 కాంట్రావర్సీ, 1991 మే 21న రాజీవ్ గాంధీని మర్డర్ చేశారు. రాజీవ్ గాంధీ గారిని, భారతదేశానికే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీని కూడా భారతదేశానికి తీసుకొచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. బికారీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. అంటే నిరుద్యోగ నిర్మూలన అనే నినాదం అండి, స్లోగన్ గివెన్ బై రాజీవ్ గాంధీ. గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో, బికారీ హఠావో అని నినాదాన్ని ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఎందుకంటే ఆయన ఒక మాజీ ప్రధానమంత్రికి మనవడు, ఒక ప్రధానమంత్రికి కొడుకు అవడం వలన విదేశాల్లో చదువుకొని, ఆ చదువుకున్నప్పుడు ఆ టెక్నాలజీని అంతటినీ చూసి ఆయన ప్రధాని అయ్యి మన దేశంలో ఆ టెక్నాలజీని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. సాంకేతిక రంగం, ఐటీ రంగాన్ని భారత్కి పరిచయం చేసిన ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ. అట్లాంటి రాజీవ్ గాంధీ 1991 ఎన్నికల క్యాన్వాసింగ్లో ఉండగా హత్యకు గురి కాబడ్డారు. ఆయన్ని హత్య చేసినట్టుగా చెబుతున్నది ఎవరిని అంటే ఎల్టీటీఈ, లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, వేల్లాపిల్లై ప్రభాకరన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కుల్ని కాపాడడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక మానవ హక్కుల రక్షణ సంస్థగా ఏర్పడిన ఆ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా మారిపోయింది. ప్రపంచంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిగిన ఏకైక ఉగ్రవాద సంస్థగా రికార్డు సృష్టించింది ఎల్టీటీఈ. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలంక ప్రభుత్వము ఆర్మీతో దాడి చేస్తే వాళ్ళు ఆర్మీతో దాడి చేయగలరు, నేవీతో దాడి చేస్తే వాళ్ళు నేవీతో దాడి చేయగలరు, విమానాలతో దాడి చేస్తే వాళ్ళు విమానాలతో దాడి చేసే కెపాసిటీ వచ్చింది ఎల్టీటీఈకి. అట్లాంటి ఎల్టీటీఈ రాజీవ్ గాంధీ మీద ఎందుకు సార్ గ్లడ్జ్ పెట్టుకుంది అంటే సింపుల్. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలంక ప్రధాని కోరిక మేరకు శాంతి దళాన్ని మన ఆర్మీ తరపున పంపించాడు. ఈయన మమ్మల్ని అంతమొందించడానికి మీరు ఇలా చేస్తారని చెప్పి, మీరు ఎప్పుడైనా దొరక్కపోరని చెప్పి గ్లడ్జ్ పెట్టుకొని ఆయన మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసినప్పుడు యాక్చువల్గా మే 20, 1991లో ఆయన విశాఖపట్నంలోని గాజువాక్లో బహిరంగ సభలో ప్రసంగించాడు. ఆ సభ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ పూర్తి స్థాయిలో లేట్ నైట్ అయింది. సార్ ఉండిపోండి, ఈరోజు వెళ్ళొద్దంటే లేదు, ఇప్పుడు ఎన్నికల సమయమో, మనం విశ్రాంతులు తీసుకోకూడదు అని చెప్పి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో తరువాత సమావేశానికి ఆయన హాజరయ్యారు మే 21న. అప్పటికే వాళ్ళు ఒక మానవ బాంబుని రెడీ చేసి పెట్టుకున్నారు. గంధపు పూల మాలని పెట్టి, శాండిల్ ఫ్లవర్స్ అండి, అందులో ఒక బాంబుని సెట్ చేసి ఆ బాంబు యొక్క రిమోట్ని ఒక మహిళ తన నడుము దగ్గర పెట్టుకొని కాళ్ళకి నమస్కారం చేస్తున్నట్టుగా చేస్తూ వంగి బ్లాస్ట్ చేసేయడం జరిగింది. అప్పటి ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరంటే శ్రీ రాఘవన్ అండి. ఆయన కాంగ్రెస్ తరపున శ్రీ మరకతం చంద్రశేఖర్ అనే అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి శ్రీపెరంబదూర్ వచ్చారు. అలాగే అక్కడ నుంచి కొంచెం మనం ఇంకా ముందుకు వెళితే ఆయన నెక్స్ట్ మీటింగు ఢిల్లీలోనండి. ఒకవేళ ఇక్కడ ఈయన గనక మిస్ అయితే ఢిల్లీలో కూడా ఒక మానవ బాంబును రెడీ చేశారు. ఆ మానవ బాంబుకు ఒక కోడ్ నేమ్ పెట్టారు, పేరు సోనియా. ఓవరాల్గా ఈ ఆపరేషన్కి, ఆయన చంపడానికి చేపట్టిన ఈ ఆపరేషన్ మొత్తానికి కూడా వెడ్డింగ్ అనే ఒక సీక్రెట్ నేమ్ని పెట్టుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీని అంతమొందించడానికి లేదా హత్య చేయడానికి ఎల్టీటీఈ నిర్వహించిన ఆపరేషన్, రహస్య ఆపరేషన్ పేరు ఏమిటంటే వెడ్డింగ్, మానవ బాంబు పేరు ఏమిటంటే సోనియా. అలా ఆయన చంపేసిన వెంటనే భారతదేశంలో, ఇక్కడ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, భారతదేశంలో హత్య గావించబడిన తొలి ప్రధాని ఎవరు అని అడిగితే రాజీవ్ గాంధీ పెట్టకూడదు, ఇందిరాగాంధీ. ఫస్ట్ మర్డర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమెను కూడా మర్డరే చేశారు, తమ బాడీ గార్డ్స్ అని చెప్తారు చాలామంది. సిక్కుల ఊచకోత సంఘటన తర్వాత సిక్కులు ఆమె మీద గ్లడ్జ్ పెట్టుకొని స్నానం చేస్తూ బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కాల్చి చంపేశారు.
అది చాలా ఇంపార్టెంట్. మర్డర్ చేయబడిన ఫస్ట్ ఇండియన్ పిఎం శ్రీమతి ఇందిరాగాంధీ, సెకండ్ ఇండియన్ పిఎం రాజీవ్ గాంధీయే మర్డర్ చేయబడిన వారిలో. అలా రాజీవ్ గాంధీని చంపేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్డ్ భారత్ రత్న పోస్ట్మస్లీ టు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీకి వెంటనే మరణానంతరం భారత రత్నాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు సత్యపాల్ ఆనంద్ అనే ఒక న్యాయవాది భోపాల్ హైకోర్టులో మధ్యప్రదేశ్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో వచ్చిన తీర్పు ప్రకారము 1992, 1993, 1994 3 సంవత్సరాల్లో భారత ప్రభుత్వము ఎలాంటి సివిలియన్ అవార్డ్స్ని ప్రకటించలేదు, ఇంక్లూడింగ్ పద్మ అవార్డ్స్ ప్రకటించలేదు. ఇది మనకి చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది కాంట్రవర్సీ నెంబర్ 2. వివాదము 3 వస్తే 1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి భారతరత్నాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం మరణానంతరం. ఆ అవార్డు తీసుకోవడానికి సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది, అంగీకరించలేదు. ఎందుకు సార్ అంటే ఆయన మరణించాడు అనడానికి పూర్తి స్థాయి ఆధారాలు ఎక్కడా లేవు. ఆయన ఎక్కడో తైవాన్ విమాన ప్రమాదంలో మరణించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే ఆ నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణించిన తర్వాత ఆయన్ని దహన కార్యక్రమాలు చేసేసిన తర్వాత, క్రిమేషన్ అంతా పూర్తయిన తర్వాత ఆ బూడిదని జపాన్లోని రెంకోజీ దేవాలయంలో, అదొక బౌద్ధ దేవాలయంలో భద్రపరిచినట్టుగా చెబుతున్నారండి. అయితే 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన జపాన్ పర్యటనకు వెళ్ళి ఆ దేవాలయాన్ని సందర్శించడం కూడా ఒక వివాదానికి దారితీసింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే జపాన్లోని రెంకోజీ దేవాలయాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధాని ఎవరు అంటే మన్మోహన్ సింగ్. చాలా ఇంపార్టెంట్, అది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలా ఆ సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ రిజెక్ట్ చేయడంతో అటు ఇటు సంప్రదింపులు చేసి చివరికి 1997లో ఆ భారతరత్న అవార్డుని ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. ఇప్పటి వరకు భారతరత్న ప్రకటించి వెనక్కి తీసుకున్న అవార్డుల సంఖ్య ఒకటే. అది 1992లో ప్రకటించి 1997లో వెనక్కి తీసుకుంది. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డు. ఓకే, నెక్స్ట్ కాంట్రావర్సీ నెంబర్ 4, 4వ కాంట్రావర్సీ. 4వ కాంట్రావర్సీ ఏమిటి అంటే సింపుల్ అండి. 2014లో సచిన్ టెండూల్కర్కి ఈ అవార్డుని ప్రకటించారు సిఎన్ఆర్ రావుతో కలిసి. ఆ అవార్డుని అసలు ఏ ప్రాతిపదికన ఆయనకి ఇచ్చారు? హాకీ ఇండియా నామినేట్ చేసిన ధ్యాన్ చంద్కి ఇవ్వలేదు. ఒలింపిక్స్లో అత్యధికంగా స్వర్ణ పథకాలు సాధించిన హాకీ టీం కెప్టెన్గా ఉన్నటువంటి హాకీ మాంత్రికుడు, హాకీ విజార్డ్గా పిలువబడినటువంటి ధ్యాన్ చంద్కి ఇవ్వకుండా సచిన్కి ఇవ్వడంతో వివాదాస్పదమైంది. రీసెంట్గా కేసులన్నీ పరిష్కారమైనాయి. దెర్ ఈజ్ నో కాంట్రవర్సీ ఆన్ ద సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డు. ఇప్పుడైతే సచిన్ టెండూల్కర్ భారతరత్న మీద ఎలాంటి వివాదము లేదు. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర సేవా పురస్కారము ఎలాంటి నగదు బహుమతి లేదన్నాం, కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పాం. అయితే ఫెసిలిటీస్తో పాటుగా భారతరత్న గ్రహీతకి ఒక మెడల్ ప్రజెంట్ చేస్తారు, పథకము. ఆ మెడలు ఎలా ఉంటుంది, ఎక్కడ డిజైన్ చేస్తారు అని ఒకసారి చూస్తే సింపుల్గా ఈ భారతరత్న మెడలు పీపల్ లీఫ్ అంటారు, రావి ఆకు మాదిరిగా డిజైన్ చేస్తారు, కంచుతో చేస్తారు దాన్ని, మేడ్ ఆఫ్ బ్రాంచ్. ఆ కంచుతో చేసినటువంటి రావి ఆకు మాదిరిగా ఉన్న దీనిపైన ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ ఉంటుంది. ఆ ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ క్రింద భారతరత్న అని దేవనాగరి లిపిలో రాయబడి ఉంటుంది, లేదా హిందీ భాషలో రాయబడి ఉంటుంది. ఆ పథకానికి వెనుక వైపున 4 సింహాల ముద్ర, దాని క్రింద సత్యమేవ జయతే అని హిందీలో రాయబడి ఉంటుంది బ్యాక్న. ఫ్రంట్ ఏమో ఉదయిస్తున్న సూర్యుడు భారతరత్న, బ్యాక్ సైడ్ రివర్స్ సైడ్లో 4 సింహాల ముద్ర, దాని క్రింద సత్యమేవ జయతే అని హిందీలో రాయబడి ఉంటుంది దాని వెనుక వైపున. ఈ పథకానికి సంబంధించి పొడవు 5.8 సెంటీమీటర్లు, వెడల్పు 4.7 సెంటీమీటర్లు, థిక్నెస్ మందము 3.1 మిల్లీమీటర్స్ మందం. ఈ పథకాన్ని మనకి టంకసాల మింట్ అంటారు. భారతదేశ కరెన్సీ నాణ్యాలను తయారు చేసేటువంటి మింట్లో తయారు చేయడం జరుగుతుంది, స్పెషల్గా కోల్కతా. దేశంలో ఇట్లాంటి మింట్స్ టంకసాలలో 4 ఉన్నాయి. ఆ టంకసాల లేదా మింట్లు 4, 1 కోల్కతా, 2 ముంబై, 3 హైదరాబాద్, 4 గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్. ఈ 4 ప్రాంతాల్లో కరెన్సీ నాణ్యాలను తయారు చేసే టంకసాలలు ఉన్నాయి. ఇప్పటి వరకు భారత ప్రభుత్వము
తీసుకొచ్చినటువంటి అతిపెద్ద కరెన్సీ నాణెము ఏది అని అడిగితే 1000 రూపీస్ అండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టండి. అంటే నాట్ ఫర్ ద సర్క్యులేషన్, అంటే ఇది చలామణి కోసం కాదు, ఫర్ ద హానర్, గౌరవార్థము తీసుకురావడం జరిగింది 1000 రూపాయల నాణెం. ఎందుకంటే 2011లో తమిళనాడులోని తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఉంది. ఆ బృహదీశ్వర ఆలయము 1000 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 1011లో గంగైకొండగా పిలువబడిన రాజరాజ చోళ లేదా రాజేంద్ర చోళుడు 1011లో దాన్ని నిర్మించాడు. మధ్యయుగంలో భారతదేశంలో నిర్మించిన అతి ఎత్తైన దేవాలయం అది బృహదీశ్వర ఆలయం. ఆ బృహదీశ్వర ఆలయంకి 1000 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 1000 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ఇప్పటివరకు వెనక్కి తీసుకున్న మనకి తెలిసిన నాణ్యం ఏది అంటే 25 పైసలు, పావల. 50 పైసని ఇంకా వెనక్కి తీసుకోలేదు, కానీ మనం దాన్ని సర్క్యులేట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఒక బెగ్గర్ కేసునా తీసుకోవట్లేదు ఒరిజినల్గా అయితే. కానీ 50 పైసా లీగల్ టెండర్ ఒరిజినల్గా చలామణిలో ఉంది, కానీ మనమైతే దాన్ని తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. అలా ఆ నాణ్యాలని తయారు చేసేవి టంకసాలలు అంటారు, మింట్స్. అవి 4 ఉన్నాయి. ఆ 4 కూడా కోల్కతా, ముంబై, హైదరాబాద్ అండ్ గ్రేటర్ నోయిడా. అక్కడ కోల్కతా మింట్లో ఈ పథకాన్ని తయారు చేస్తారు. అలాగే దీనికి ఒక రిబ్బను పెట్టి గ్రహీతకి భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఆ రిబ్బన్ కలరు వైట్. భారతరత్న పథకాన్ని ఏ రంగు రిబ్బన్తో అలంకరిస్తారంటే తెలుపు రంగు రిబ్బన్తో అలంకరిస్తారు. ఎందుకు చదవాలి సార్ అంటే, గతంలో మన స్టేట్లో జరిగినటువంటి ఎగ్జామ్లోనే పరమవీర చక్ర అవార్డుని ఏ రంగు రిబ్బన్తో అలంకరిస్తారో అని అడిగాడు. క్వశ్చనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందుకే ఇక్కడ భారతరత్న అవార్డుని ఏ రంగు రిబ్బన్తో అలంకరిస్తారు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వైట్ రిబ్బన్. వైట్ రిబ్బన్. అలాగే ఇక్కడ చాలా కీలకం, గ్రహీతకి భారత రాష్ట్రపతి అవార్డుని ప్రజెంట్ చేస్తారు అని చెప్పాం. ప్రజెంట్ చేసినప్పుడు మెడలో అలంకరిస్తారా లేకపోతే గుండె దగ్గర పెడతారా అంటే మెడలో అలంకరిస్తారు. పద్మ అవార్డులని గుండె దగ్గర పెడతారు. భారతరత్నాన్ని మెడలో అలంకరించడం జరుగుతుంది ఈ పథకాన్ని. ఓకే, నెక్స్ట్ థింగ్ హియర్ హైలైట్స్ ఆఫ్ దిస్ అవార్డ్. ఈ అవార్డులో హైలైట్స్ ఏమిటి? సింపుల్గా ఈ అవార్డుని 1954లో ప్రారంభించారు అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాము. ప్రారంభంలో ఈ అవార్డుని 3 ప్రదానం చేశారు. 3 అవార్డీస్ ఆర్ దేర్, 3. ఆ 3లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే చంద్రశేఖర వెంకటరామన్, సింపుల్గా సివి రామన్ అని పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు ఆయనకు నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజునే ఫిబ్రవరి 28న మనం నేషనల్ సైన్స్ డేగా అబ్జర్వ్ చేస్తాం. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం అంటారు. అయితే అలా ఈ సివి రామన్ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ అవార్డెడ్ భారతరత్న. సెకండ్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణ, భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి. దాని తర్వాత 3వ వ్యక్తి చక్రవర్తుల రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ అంటారు. ఈ 3 కూడా భారతరత్న పొందినటువంటి మొదటి గ్రహీతలు. ఈ 3 కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. భారతరత్న 3 గ్రహీతలు, తొలి గ్రహీతలు 3 తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైలైట్స్లో ఇంకొక హైలైట్ ఏమిటంటే భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, 1955. నెక్స్ట్ భారతరత్న పొందిన 2వ ఉపరాష్ట్రపతి ఎవరు అని అడిగితే జాకీర్ హుస్సేన్. భారతదేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి. రాష్ట్రపతిగా పనిచేస్తూ పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి కూడా జాకీర్ హుస్సేన్. ఈ అవార్డు పొందిన 2వ ఉపరాష్ట్రపతి. మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 54లో, 62లో జాకీర్ హుస్సేన్ ఉపరాష్ట్రపతి హోదాలో ఈ అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ అవార్డుని మరణానంతరం ఎవరికి ప్రకటించబడింది అని అడిగితే లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్ పోస్టుమస్ అవార్డీ ఆఫ్ భారతరత్న ఇన్ 1966. 1966లో ఆయన మరణించిన తర్వాత ఈ అవార్డుని తొలిసారిగా ఆయనకు ప్రకటించడం జరిగింది. 1965 భారత్ పాకిస్తాన్ల యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కోసం యుఎస్ఎస్ఆర్లోని తాష్కెంట్ నగరానికి వెళ్ళి అక్కడ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. శాంతి ఒప్పందం, భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందం. ఆ తాష్కెంట్ ఒప్పందం కోసం తాష్కెంట్ వెళ్ళి ఆ ఒప్పందం మీద సంతకాలు చేసిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ మరణించడం జరిగింది. జనవరి 11, 1966.
మరణించారు. విదేశాలలో మరణించిన ఏకైక మరియు తొలి భారతీయ ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, తాష్కెంట్ అగ్రిమెంట్ అనేది భారత తరపు నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ తరపు నుంచి ఆయుబ్ ఖాన్లు, అప్పటి మోనార్క్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్కి అన్నటువంటి ఆయుబ్ ఖాన్లు సంతకాలు చేయడం జరిగింది. అలా ఆయన మరణించిన వెంటనే విషప్రయోగం అంటారు చాలామంది, లేకపోతే సహజ మరణం అంటారు కొద్దిమంది. కానీ ఆయనకు ఒక అలవాటు ఉందండి లాల్ బహదూర్ శాస్త్రి గారికి. బయట ఎక్కడికైనా ఆయన విజిట్కి వెళ్తే వితౌట్ టెస్టింగ్ ఆయన ఏమీ తినడం కానీ తాగడం కానీ చేయరు. కానీ అలాంటి వ్యక్తి మరణించడం జరిగింది. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. నెక్స్ట్, భారతరత్న పొందినటువంటి తొలి మహిళ ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. 1971లో ఆమె ఈ అవార్డు పొందడం జరిగింది. అలాగే ఈ అవార్డుని మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు 1977లో రద్దు చేసింది అని చెప్పాం. రద్దు చేయడానికి ముందు 1976లో తమిళనాడుకు చెందిన కె కామరాజ్ నాడార్ పొందడం జరిగింది. దాని తర్వాత రద్దు చేసిన తర్వాత రీస్టార్ట్ చేశారు ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారు రీస్టార్ట్ చేసిన తర్వాత పొందిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే మదర్ తెరీసా. 1980 అంటే ఆటోమేటిక్గా మదర్ తెరీసా బికేమ్ ద సెకండ్ ఉమెన్. మదర్ తెరీసా భారతరత్న పొందిన రెండవ మహిళ. 1980లో రీస్టార్ట్ చేసిన తర్వాత పొందిన తొలి వ్యక్తి. అలాగే 1983లో ఈ అవార్డుని రీస్టార్ట్ చేసిన తర్వాత పొందిన తొలి పురుషుడు, ఫస్ట్ మెన్ ఆఫ్టర్ రీస్టార్టెడ్ అని అడిగితే ఆచార్య వినోబా భావే 1983లో ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఇంకొక అత్యద్భుతమైన కీలకమైనటువంటి అంశము, ఇప్పటి వరకు భారతరత్నాన్ని పొందిన విదేశీయుల సంఖ్య. ఒరిజినల్గా మనం మదర్ తెరీసాని ఇండియన్గానే పరిగణిస్తాం. అక్కడ ఆగ్నస్ పేరుతో యుగోస్లేవియాలో జన్మించినా సరే ఇండియన్గానే చెబుతాం, న్యూట్రల్ సిటిజన్గా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి విదేశీయులుగా భారతరత్న పొందిన వారు 2. ఇది మనకి ఇంపార్టెంట్ అనేటువంటి అంశం. ఫస్ట్ ఫారినర్, భారతరత్న పొందిన తొలి విదేశీయుడుగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఆయన్నే సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, పాకిస్తాన్. 1987లో ఆయన భారతరత్న పొందారు. భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా. 1990లో నెల్సన్ మండేలాకి దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడినటువంటి వ్యక్తి, ఆయన భారతరత్న పొందారు. ఆయనకి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది, మడీబా అని పిలుస్తారు. మడీబా చాలా ఇంపార్టెంట్. మడీబాగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే నెల్సన్ మండేలా. 2013 డిసెంబర్ 5వ తేదీన ఆయన మరణించడం జరిగింది. మరణము అంటే మనకు తెలిసిన గొప్ప వ్యక్తుల్లో మరణము అంటే మన జనరేషన్కి నెల్సన్ మండేలా గారి మరణమేనండి. ఆయన చనిపోయిన తర్వాత అరౌండ్ 15 డేస్ ఆయన భౌతిక కాయాన్ని ప్రపంచ దేశ ప్రజలు, నాయకుల యొక్క సందర్శన కోసం ఉంచితే చాలామంది సందర్శించారు ఆయన భౌతిక కాయాన్ని, డెడ్ బాడీ. అంతేకాదండి, ఆయన కార్యక్రమాలు క్రిమేషన్ కోసం, అంటే చివరి అంతిమ సంస్కారాలు అంటారు కదా, దానికోసము హైలైట్ అయిన అంశం ఏమిటంటే ప్రపంచ దేశాలలోని 100 దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారండి. అది గ్రేట్ డెత్ అంటే. కాబట్టి నెల్సన్ మండేలా 2013లో మరణించడం జరిగింది. కాబట్టి ఆయన రెండో విదేశీయుడు భారతరత్న పొందినటువంటి వ్యక్తుల్లో. నెక్స్ట్ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే భారతరత్న పొందిన తొలి సినిమా నటుడు ఎవరు అని అడుగుతాడు రేపు క్వశ్చన్. సింపుల్గా పెట్టండి ఆన్సర్, ఎంజి రామచంద్రన్. ఎంజీఆర్ అంటారు, తమిళనాడుకు చెందినటువంటి ఎంజీఆర్ ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ అవార్డెడ్ భారతరత్న 1988. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయన్న దాని మీద జస్ట్ కొద్దిగా ముందుకెళ్ళొచ్చి మీకు చెప్తాను చూడండి. నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డెడ్ ఇన్ 1990. 1990లో అంబేద్కర్ గారికి కూడా ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మరణానంతరం ఈ అవార్డును ప్రకటించబడిన తొలి మహిళ ఎవరు అని అడిగితే అరుణా అసఫ్ అలీ. 1997లో ఆమెకి భారతరత్న ప్రకటించారు. నెక్స్ట్, ఈ అవార్డు పొందిన రెండవ శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన ఏపీజే అబ్దుల్ కలాంకి కూడా 1997లోనే ఈ అవార్డుని ప్రకటించారు. నెక్స్ట్ వన్, ఈ అవార్డు పొందినటువంటి తొలి సంగీత కళాకారిణి ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మికి భారతరత్న ప్రకటించారు. ఇక్కడ మనకి చాలా కీలకం ఏమిటంటే ఆ సమయంలో 1998 తర్వాత 2000స్లోకి వచ్చేటప్పటికి మన స్టేట్లో గ్రూప్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ అవార్డుని మోర్ ఓవర్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చదివారు.
ఈ సంవత్సరం భారతరత్న మీద క్వశ్చన్ వస్తే గ్రూప్స్లో ఎవడు రాంగ్ ఆన్సర్ పెట్టాం, అందరం రైట్ ఆన్సర్ పెడతామని అందరూ సిద్ధపడి వెళ్ళారు. హీ ఆస్క్డ్ దట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అడిగాడు. భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద అడిగాడు క్వశ్చన్. కానీ ఆ క్వశ్చన్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి చెమటలు పట్టాయి. ఆ క్వశ్చన్ ఏమిటంటే, ఇటీవల భారతరత్న పొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మిలో ఎంఎస్ అంటే ఏమిటని అడిగాడు. సింపుల్లీ హీ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. ఒక్కొక్కరు మామూలుగా కాదు, వారి బాధ వర్ణనాతీతం. అక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇందాక కూడా నేను మీకు చెప్పాను, ఎంజి రామచంద్రన్లో ఎంజి అంటే ఏమిటి, ఎంఎస్ సుబ్బలక్ష్మిలో ఎంఎస్ అంటే ఏమిటి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎంజీఆర్ మరుదుర్ గోపాలన్ రామచంద్రన్ అంటారు ఎంజీఆర్. ఎంఎస్ సుబ్బలక్ష్మిలో మధురై షణ్ముగవదివు సుబ్బలక్ష్మి. మధురై షణ్ముగవదివు సుబ్బలక్ష్మి పూర్తి పేరు. ఆ పూర్తి పేరుని అడగడం జరిగింది. అందుకే చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతరత్న పొందినటువంటి తొలి ఆర్థికవేత్త ఎవరంటే ప్రొఫెసర్ అమర్త్య సేన్. ప్రొఫెసర్ అమర్త్య సేన్ 1999. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతరత్న పొందిన తొలి ప్లేబ్యాక్ సింగర్ ఎవరంటే లతా మంగేష్కర్ 2001, 2001లో. దాని తర్వాత 2009లో ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ భీమ్సేన్ జోషికి ప్రకటించారు. 2009 తర్వాత మళ్ళీ అవార్డుని ప్రకటించలేదు. అరౌండ్ చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. 2014లో సచిన్ టెండూల్కర్ అండ్ ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావుకి ప్రకటించారు. 2013 డిసెంబర్లో ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చివరి టెస్ట్ మ్యాచ్, అలాగే 200వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వెస్టిండీస్తో జరిగిందండి. అది చాలా ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ ఆడిన టెస్ట్ మ్యాచ్లు 200. ఆ 200 మ్యాచ్ని ఎవరితో అంటే అదే చివరి టెస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడాడంటే వెస్టిండీస్తో ఆడాడు, వాంఖడే స్టేడియం ముంబైలో. ఆ టెస్ట్ మ్యాచ్ 3 రోజులకే రిజల్ట్ రావడం, ఇండియా గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే భారతరత్నాన్ని తనకి చివరి టెస్ట్ మ్యాచ్ తీపి గుర్తు ఉండాలని చెప్పి భారత ప్రభుత్వము సిఎన్ఆర్ రావు గారితో కలిసి చింతామణి నాగేశ రామచంద్రరావు గారితో కలిసి సచిన్ టెండూల్కర్కి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ 2014. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వడం జరిగింది. 15లో ప్రకటించడం జరిగింది. 15 తర్వాత మళ్ళీ 19లో ప్రకటించారు, 2015. అలాగే 2019లో లేటెస్ట్ అవార్డీస్ అంటే రీసెంట్ కరెంట్ అఫైర్ అనమాట. ఇంకా దీని తర్వాత ఏమీ జరగలే. ముగ్గురికి ప్రకటించడం చింతామణి దేశ్ముఖ్, భూపేన్ హజారికా అండ్ ప్రణబ్ ముఖర్జీ అనే ముగ్గురికి 2019లో చివరగా ప్రకటించడం జరిగింది. అంతే. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏమిటంటే, భారతరత్న పొందిన తొలి మరియు ఏకైక క్రీడాకారుడు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, భారతరత్నాన్ని అతి చిన్న వయసులో పొందినది ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 years, 40 ఏళ్ళకే. దీనికి క్వైట్ ఆపోజిట్ క్వశ్చన్ ఏమిటంటే, భారతరత్నాన్ని అతి పెద్ద వయసులో పొందింది ఎవరు అంటే బతికుండగా పొందిన వారిలో అతిపెద్ద వయస్కుడు ఎవరంటే దొందు కేశవ్ కార్వే, డికే కార్వే అంటారు. ఆయన సామాజిక కార్యకర్త. ఆ దొందు కేశవ్ కార్వే ఈ అవార్డుని అట్ ది ఏజ్ ఆఫ్ 100 సంవత్సరాల వయసులో బతికుండగా ఈ అవార్డుని పొందడం జరిగింది డికే కార్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్. కాబట్టి అది కూడా చాలా 1956లో ఆయనకి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, ఓవరాల్గా ఇది హైలైట్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్. అయితే సిఎన్ఆర్ రావు గారికి వచ్చిన రికార్డ్ ఏమిటి అంటే, ఈ అవార్డు పొందిన 3వ శాస్త్రవేత్త, తొలి రసాయన శాస్త్రవేత్త, ఫస్ట్ కెమిస్ట్రీ సైంటిస్ట్. భారతరత్న పొందిన తొలి కెమిస్ట్రీ సైంటిస్ట్ ఎవరంటే ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు. అలా ఈ హైలైట్స్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, 1954లో ఈ అవార్డుని ప్రారంభించిన దగ్గర నుంచి 2019 వరకు కూడా ఓవరాల్గా భారతరత్నాన్ని ఎంతమందికి ప్రదానం చేశారు లేదా ప్రకటించారు అని అడిగితే 48 మంది, 48 persons హ్యావ్ బీన్ అవార్డెడ్. 48, 2019 వరకు కూడా 48 మంది. ఈ 48 మందిలో కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనకి. ఆ స్టాటిస్టిక్స్లో 14 persons అవార్డెడ్ పోస్ట్మస్లీ. 48 మందిలో 14 మందికి మరణించిన తర్వాత ప్రకటించారు. ప్రకటించబడిన వారు 14 మంది. అలాగే ఈ అవార్డు పొందినటువంటి భారతదేశ ప్రధానమంత్రుల సంఖ్య ఎంత అని అడిగితే 7 ప్రధానులు.
ఇప్పటివరకు భారతరత్న పొందిన ప్రధానమంత్రుల సంఖ్య 7. అలాగే ఇప్పటి వరకు భారతరత్న పొందిన రాష్ట్రపతుల సంఖ్య అడిగితే 6. అంటే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ హోదాలో పొందవచ్చు, కానీ తర్వాత వాళ్ళు ప్రెసిడెంట్స్ అయ్యారు. ఆ రకంగా తీసుకుంటే ప్రెసిడెంట్స్ నెంబర్ 6. అలాగే ఈ 48 మందిలో భారతరత్న పొందినటువంటి మహిళల సంఖ్య ఎంతమంది అని అడిగితే 5. 5 మహిళలు. ఆ 5 మహిళల పేర్లు కూడా రావడం జరిగింది. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణా సఫాలి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. ఓన్లీ 5. 5 మహిళలు ఈ అవార్డుని ఇప్పటివరకు పొందడం జరిగింది. అలాగే అత్యధికంగా ఈ అవార్డుని ఏ రాష్ట్రం నుంచి పొంది ఉన్నారు అని అడిగితే తమిళనాడు రాష్ట్రం అండి. 8 మంది తమిళనాడు నుంచి 8 పర్సనాలిటీస్. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా 8 మంది. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా 8 మంది అండి. మొత్తం 24 అవార్డులు, అంటే 50% ఈ 3 స్టేట్సే. తమిళనాడు 8, ఉత్తరప్రదేశ్ 8 అండ్ మహారాష్ట్ర 8 పర్సనాలిటీస్ భారతరత్న పొందారు. వాట్ అబౌట్ అవర్ తెలుగు స్టేట్? మన తెలుగు రాష్ట్రం పరిస్థితి ఏమిటి అంటే ఇప్పటి వరకు ఒక్క తెలుగు వ్యక్తి కూడా భారతరత్న అవార్డుని పొందలేకపోయాడు. చెప్పుకోవాలి అనుకుంటే జాకీర్ హుస్సేన్, హీ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్లో పుట్టారు జాకీర్ హుస్సేన్. భారతరత్న పొందిన 2వ ఉపరాష్ట్రపతి అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఆయన చెప్పుకోవాలనుకుంటే హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్. అదర్వైజ్ ఎగ్జాక్ట్ తెలుగు పర్సన్స్ అయితే ఎవరు ఇప్పటివరకు పొందలేదు. రీసెంట్గా మనకి చెప్పాను ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పేరు నామినేట్ చేయడం, అంతకుముందు తెలంగాణ రాష్ట్రం పివి నరసింహారావు గారి పేరు నామినేట్ చేయడం, మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరు సిఫార్సు చేయడం జరిగింది, కానీ ఎవరికి అవార్డ్స్ని ఇవ్వలేదు. కాబట్టి అలా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే మోర్ ఓవర్ మనకి ఈ 48 మందిలో ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, ప్రొఫెసర్ అమర్త్య సేన్, సిఎన్ఆర్ రావు, వీళ్ళు 4 బతుకున్నారు. భారతరత్న పొంది బతుకున్న వారి సంఖ్య 4. మొన్నటి వరకు ప్రణబ్ ముఖర్జీ లిస్టులో ఉండేవారు, రీసెంట్గా ఆయన చనిపోవడంతో ఆయన్ని మనం తీసేయడం జరిగింది. బతుకున్న వారి సంఖ్య 4 అండి. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, ప్రొఫెసర్ అమర్త్య సేన్ అండ్ సిఎన్ఆర్ రావు. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ వస్తే ఈ క్లాస్లోంచి బయటికి పోయే అవకాశాలు చాలా తక్కువ. 6 రాష్ట్రపతులు పొందారన్నాం. చివరి రాష్ట్రపతి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు. 7 ప్రధానులు పొందారన్నాం ఈ అవార్డుని. 7 ప్రధానుల్లో చివరి ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2015లో ఈ అవార్డుని ప్రకటించారు వాజ్పేయి గారికి మదన్ మోహన్ మాలవీయ గారికి ఒకేసారి ప్రకటించారు. అలా చివరి మహిళ ఎవరంటే లతా మంగేష్కర్. అంతే. చివరి మరణించిన వ్యక్తి ఎవరంటే భూపేన్ హజారికా. ఆయనకంటే ముందు ఆయన కూడా మరణించినటువంటి వ్యక్తి నానాజీ దేశ్ముఖ్ కూడా మరణించిన తర్వాత ప్రకటించారు 2019లో. అలా ఈ అంశాలని మనం చెప్పుకోవచ్చు.